వీళ్ళకేమన్నా చట్టం ఏమన్నా చుట్టమా అండి? నాకు అర్థం కాదు. ఈ దగ్గుబాటి బ్రదర్స్‌కి. దగ్గుబాటి ఏం పేరండి పేరు? సురేష్ బాబు, దగ్గుబాటి వెంకటేష్. వీళ్ళకేమైనా చట్టం ఏమైనా చుట్టమా? రానా రానా గూడా. ఇది ఏంది కేసు? నందకుమార్ కేసు. ఆయనకు ఆయన ఆయన చేత ఆయన దగ్గర అంటే ఆయన ఏదైతే దక్కన్ కిచెన్ హోటల్ ఉందో, ఏడా సీవీఆర్ ఛానల్ ఉంది కదా! మోహన్ బాబు ఇల్లు ఉంది కదా! దాని పక్కన ఆయన హోటల్ ఉంటుండే. ఆ ప్లేస్ వచ్చి దగ్గుబాటి సురేష్‌ది, వెంకటేష్‌ది. ఈయనేదో 1000 గజాలు, ఆయనేదో 1000 గజాలు అటు ఇటుగా. ఆ భూమిని ఈయన లీజుకు తీసుకున్నాడు. ఎవరు? ఈయన. ఎవరు? నందకుమార్. లీజుకు తీసుకొని హోటల్ నడిపిస్తున్నాడు. నడిపిస్తున్న క్రమంలో దాన్ని తీసేయాలని నేను అమ్మేస్తా అంటే నేనే కొంటా అన్నాడు ఈయన. నేనే కొంటా అంటే దగ్గుబాటి సురేష్‌కి సంబంధించిన ల్యాండ్ మీద అగ్రిమెంట్ చేసుకున్నాడు ఈయన. అగ్రిమెంట్ చేసుకొని 3,00,00,000 కట్టిండు ఆయనకు ఆల్రెడీ. చెక్కులు మొత్తం అంతా ఆయనకి ఇచ్చిండు. పక్కనే ఉన్న వెంకటేష్ ప్లేస్‌ని లీజుకు తీసుకున్నాడు. మొత్తం అది 2000 గజాల్లో ఉన్నది. దాని తర్వాత దగ్గుబాటి సురేష్‌కి ఇంకెవరో ఆఫర్ పెద్ద ఎత్తున ఇచ్చినట్టున్నారు. ఆల్రెడీ ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కూడా ఇంకోరికి అగ్రిమెంట్ చేసిండు. మరి అట్లనే నువ్వుకోవాలనా? అసలు ఒకరికి అగ్రిమెంట్ చేసి ఇంకొకరికి అగ్రిమెంట్ చేయడమే పెద్ద తప్పు. మరి ఏముందిలే, నేను హీరోని కదా, నేను పెద్ద ప్రొడ్యూసర్ని కదా, మా తమ్ముడు పెద్ద హీరో, నేను పెద్ద ప్రొడ్యూసర్ అనుకున్నాడేమో. అయ్యా నువ్వు భూమి మీదనే బతుకుతున్నావు నాయన, నువ్వేమైనా ఆకాశంలో బతుకుతలేవు. అర్థమైంది? నీకేం ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక రాజ్యాంగం నీకేం రాసి లేదు.